అంత పెనుగాలి కింద వస్తుంది. అంటే వాడి పాపములను ధ్వంసం చేసి పారేస్తుంది. అందుకు కదూ అదే శంకర భగవత్పాదుల జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అందులో కూడా ఇదే భావాన్ని ప్రతిపాదించారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. అంబువాహ అమ్మ, ఇలా నీ కడగంటి చూపన్న మేఘం వచ్చిందనుకో, పెద్ద గాలి వస్తుంది. నీ అనుగ్రహ కటాక్షం అనేటటువంటి గాలి చేత దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం, నేను చేసిన దుష్కర్మలున్నాయే, తప్పులున్నాయే, పాపాలున్నాయే, చల్లటి గాలి వచ్చి తప్పులనబడేటటువంటి పాపములనేటటువంటి వేడిని దూరముగా తొలగత్రోయుగాక. అలా ఆవిడ ముందు ఒక్కసారి నిలబడగలిగితే, అయ్యో ఇంత ప్రేమైకమూర్తే, అలా నా తల్లి ముద్రలు పట్టి కూర్చుందే, నా తల్లి నిత్యానందకరియే, నాకు తెలియలేదే, ఇన్నాళ్ళు అన్నం పెట్టిందే, 60 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తున్నాయే వయస్సు, నేనేం చేశాను జీవితంలో అని నువ్వు బాధపడగలిగితే త్రికరణ శుద్ధిగా అనుగ్రహించడానికి ఆమె సిద్ధం. నిర్దూత కిల ఘోర పాప నికరీ ప్రత్యక్ష మాహేశ్వరి. మాహేశ్వరి అన్న శబ్దానికి అర్థం ఏంటంటే, శబ్దంగా చెప్తే మహేశ్వరుడు, మహేశ్వరి, మాహేశ్వరి. అఖిలాండకోటి బ్రహ్మాండములను కూడా శాసించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి తల్లి ఎవరో ఆమెని మాహేశ్వరి అని పిలుస్తారు. వేదం అటువంటి స్వరూపం గురించి చెప్తూ ఒక మాట చెప్తుంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యత్పరః స మహేశ్వరః అంటుంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత. వేదములకు మొట్టమొదట ఉన్నవాడెవరో, వేదముల చేత చిట్ట చివర ప్రతిపాదింపబడిన వాడెవరున్నాడు, వాడు ప్రకృతి చేత మమేకమై బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడు. కానీ అటువంటి వాడికి కూడా అతీతంగా ఒకడు ప్రణవాతీతుడై, ప్రకృతి పురుషులకు అతీతుడై, ప్రకృతి పురుషులను కూడా నియమించి నడిపిస్తున్నాడు సృష్టి స్థితి లయలను. వాడిని మహేశ్వరుడు అన్న శబ్దం చేత పిలుస్తారు. ఆ మహేశ్వర శక్తి ఏదో ఆమె మాహేశ్వరి. ఆమె రూపమును దాల్చి నిలబడితే మాహేశ్వరి అన్నపూర్ణ. అది కనపడేది కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి. ఆయన తలుచుకుంటే మీకు 100 ఎకరాలు ఇవ్వగలడు. ఆయన తలుచుకుంటే ఒక దేశానికి ఒక ఓడలో బియ్యాన్ని కానుకగా పంపగలడు. ఒక సంతకం పెట్టి బహుమానం చేయగలడు. మీరేమి ఇవ్వక్కర్లేదు, మా దేశం తరపున మీకు ఒక 20,000 టన్నుల బియ్యాన్ని బహూకరిస్తున్నాం అని ఓడలో పంపగలడు. ఎవరా శక్తివంతుడు? ప్రధానమంత్రి అని నేను అన్నాను అనుకోండి. ప్రధానమంత్రి శక్తి కనపడుతుందా? ప్రధానమంత్రిగా కనపడుతుంది. ఆ రూపంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో ఆయనను ఆ శక్తి ఆవహించి ఉన్నది. ఈ దేశమునంతటినీ పరిపాలించి ఏ నిర్ణయమైనా చెయ్యడానికి యోగ్యుడై అంత అధికారమును కలిగినటువంటి వ్యక్తి ఎవరిని ఆవహించి ఆ అధికారమున్నదో ఆ వ్యక్తి కదూ అంతటి కీర్తి ప్రతిష్టలను ఆర్జించినవాడు, అంత సమున్నత స్థానమనందు కూర్చున్నవాడు. ఆయనే ప్రధానమంత్రి, ఆయనే నరేంద్ర మోదీ అని చూసి ఎలా సంతోషిస్తామో అలా ఈ అఖిలాండకోటి బ్రహ్మాండములను సృష్టించి నియమించి పడగొట్టగలిగినటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తలను కొన్ని కోట్ల మందిని సృజించి నియమించి శాసించి లయం చెయ్యగలిగినటువంటి మాహేశ్వర శక్తి ఒక రూపాన్ని పొంది కూర్చుంటే అదే కాశీలో ఉన్న అన్నపూర్ణ. ఆ రూపాన్ని నేను చూసి నమస్కరిస్తున్నాను. ఏమి ఆనంద పారవశ్యం శంకర భగవత్పాదులు. ప్రత్యక్ష మాహేశ్వరి. అంతేకాదు, శాక్తేయ సిద్ధాంతమనందు ఒక విచిత్రం ఉంది. సాధారణంగా మనం ఏమి చెప్తామంటే 3 చెప్తాం భగవంతుని యొక్క కర్తవ్యములు అని. ఇవి భగవంతుడు చేసే విధులు అని చెప్తాం. ఏం చేస్తాడు అంటే సృష్టి, స్థితి, లయ. ప్రాణులను సృజిస్తూ ఉంటాడు, వాటిని నిలబెడుతూ ఉంటాడు, కొంతకాలం ఉంటుంది. లయ, పడగొడుతూ ఉంటాడు. అంటే ఎక్కడ పడగొడతాడండి? ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో అందులో పడిపోతుంది అంతే. నామరూపాత్మకంగా కనపడుతూ ఉంటుంది. అదో విచిత్రం. అందుకే అదంతా మాయ అన్నారు శంకర భగవత్పాదులు. సముద్రం ఉంది. సముద్రం దగ్గరికి వెళ్ళి అలా ఒడ్డున కూర్చున్నాను అనుకోండి. నా మనవాడు పక్కన కూర్చున్నాడు. సముద్రంలో అకస్మాత్తుగా అలా నీరంతా పైకి లేచిందిలాగా, ఏదో పాము పడగల
ఓ తివాచి చుట్టినట్టు లేచింది. తాత తాత ఏంటి తాత అన్నాడు. అది కెరటం రా అన్నాడు. తాత కెరటం వస్తోంది తాత మన మీదకి అన్నాడు. అవును రా వస్తోంది అన్నాడు. భయపడకు, అది ఏం చేయదురా, అలా మీదకి రాదులే అన్నాడు. ఆ కెరటం ఎక్కడ పుట్టింది? సముద్రంలో పుట్టింది. సముద్రము లేని కెరటం ఉంటుందా? కెరటములు లేని సముద్రం ఉంటుంది లోపల కడితే ఓడలో. కెరటం సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి సముద్రంలో విరిగి సముద్రంలో కలిసిపోయింది. ప్రాణులన్నీ పరబ్రహ్మమునందు పుట్టి పరబ్రహ్మమునందు పెరిగి పరబ్రహ్మమునందు లయమైపోతుంది. ఈ మూడిటిని ఎవరు చేస్తున్నారు? సృష్టికర్తగా ఆయనే, స్థితికర్తగా ఆయనే, ప్రళయకర్తగా ఆయనే చేస్తున్నాడు. ఈ మూడు ఈశ్వర విధులు అని చెప్తాం సాధారణంగా. కానీ శాక్తేయ సిద్ధాంతమునందు ఇంకొక రెండు ఉన్నాయి. వాటిని తిరోధానము, అనుగ్రహము అని పిలుస్తారు. తిరోధానము అంటే తిరస్కరణీ విద్య అంటారు. కొంతమంది మాంత్రికులు అని చూడండి, ఆయన గారడీ విద్య ప్రదర్శిస్తాడండి అంటారు. మీకు డబ్బా చూపిస్తాడు, చూసావా ఏమైనా ఉందా ఇందులో అంటాడు. దాన్ని తిరగేసి ఇలా ఇలా కొడతాడు. ఏమీ లేదు అంటాం మనం. అందరికీ చూపించిన తర్వాత ఆ డబ్బా బల్ల మీద పెట్టి అందులో చెయ్యి పెట్టి ఇలా అని ఓ 3 గులాబీ పూలు తీసి చూడండి అంటాడు. మరి అందులో ఉంటే కనపడలేదే. నిజానికి అందులో ఉన్నాయి, అవి లేనివి ఆయన సృష్టించాల, అందులో ఉన్నాయి. అందులో ఉన్నవి కనపడకుండా చేశాడు. కనపడకుండా చేసి తీసి కనపడేటట్టు చూపించాడు. ఏది ఉన్నదో అది కనపడకుండా చేస్తే తిరస్కరణీ విద్య అంటారు. అది తిరోధానము అంటారు. తిరోధానము అన్న మాటకి వేదాంత శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి సమన్వయం ఏమిటంటే, అసలు నిజానికి ఉన్నది ఆత్మ. అది కనపడుతోందా? కనబడదు. అసలు పో అన్నది పోదు. ఎప్పుడూ ఉండేది అదే. ఎప్పుడూ ఉండేది అదైతే అది నేనంటే భయమే లేదు. ఉండనిది ఏదో అది నేను అనుకునేది ఉండాలనుకోవడంలోనే భయం అంతా ఉంది. అందుకే కదా అది పెరిగితే తప్ప భయం పోదండి ఆవిడ. అభయముద్ర అంటే పైకి ఎక్కితేనే పోతుంది. ఇది నేను కాదని తెలుసుకుని ఆ ధైర్యం పొందాలంటే ఎంత పరిశ్రమ చేసి సాధన చెయ్యాలి. కాబట్టి ఏది సత్యమని అనిపిస్తోందో అది అసత్యమో మనకి తెలుసు స్పష్టంగా. ముత్తాతగారు చనిపోయారు, తాతగారు వెళ్ళిపోయారు, తండ్రి గారు వెళ్ళిపోయారు. కాబట్టి తర్వాత వాడు ఏమవుతాడు? ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. వాడు కూడా ఇవాళ కాకపోతే ఎప్పుడో, నేడో రేపో కాదేని ఏనాటికో అంటాడు దుర్జటి, వెళ్ళిపోతాడు. అసలు నిజంగా అది ఒప్పుకున్నాడు అనుకోండి, చాలా తప్పులు చేయడి. ఎందుకండి ఇవాళ ఉండేదో 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత పోయేదానికి ఎందుకు ఈ తప్పులు, నాకు జీవుడు పట్టుకుపోవాలి అని నాకు వద్దండి అంటాడు. తప్పులన్నీ ఎందుకు చేస్తాడంటే ఇది ఉండిపోతుంది అనుకుంటాడు. తమాషా ఇది ఉంటుందనుకుని అక్రమంగా తీసుకొచ్చి ఇన్నిన్ని చేసేస్తాడు. అవన్నీ ఇక్కడ ఉంటాయి. పాపం మాత్రం వీడు అటుకుపోతాడు జీవుడు. మరి తెలీదా? తెలుసు. తెలిసి మరి ఇది సత్యం అంటున్నావు, ఇది ఉండాలంటున్నావు, ఉన్నది లేదంటున్నావు. అది ఆవిడ గొప్పతనం. ఆవిడ దాస్తోంది. ఏది కనపడాలో అది కనపడకుండా చేస్తోంది. ఏది అసత్యమో అది సత్యంలా కనపడేటట్టు చేస్తోంది. సదసద్రూపధారిణి. సత్తు ఎందు అసత్తు చూపిస్తోంది, అసత్తు ఎందు సత్యాన్ని చూపిస్తోంది. దీనివలన ఏమవుతోంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. సౌందర్యలహరిలో శంకరుడు చెట్ట చివర తీర్పు చెప్పారు. మహామాయ యందు ఈ బ్రహ్మాండములను తిప్పుతోంది. ఆ తిరోధానము ఇలా మాయలో ముంచి తిరిగి 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 శరీరం వదులుతాడు. మళ్ళీ ఇంకో శరీరంలోకి వస్తాడు పాపపుణ్యాలకి. దానివల్ల ఏమవుతుంది అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. అలా జనన మరణ చక్రమునందు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండగా రెండే మార్గములు. ఒకటి శాస్త్రాన్ని గురువుగారిని గట్టిగా పట్టుకుని అమ్మా అనుగ్రహించు నిత్యానందకరి అని పట్టుకున్నాడు అనుకోండి. ఆవిడ అనుగ్రహించి అబ్బాయి నీకు సత్యం ఏమిటో చెప్పేస్తాం దా. ఈ డబ్బాలోనే అడుగునో పొర ఉంది. లోపల పెట్టినప్పుడు గోళ్లతో ఇలా అని ఆ పొర తీసి లోపల నుంచి గులాబీ పూలు తీశాను. గులాబీ పూలు అక్కడ ఉన్నాయి, సృష్టించలా. అడ్డంగా పొర ఉంది, ఆ తెర తీసేస్తా అని తెర తీసి గులాబీ పూలు చూపించేస్తే అనుమానం పోయినట్టే ఆవిడ ఏం చేస్తుందంటే మాయా అన్న అవనిక తెర పైకి ఎత్తేస్తుంది. ఎత్తేసింది అనుకోండి, ఎవరున్నారు? ఉన్నది శివం ఒక్కటే, ఆత్మ. అది తెలిసిపోతుంది. సత్యం శివం సుందరం, అది సత్యం.
ఎరుకలోకి అనుభవంలోకి వచ్చింది. తిరస్కరణి దాచిందనుకోండి, తిరోధానము దాస్తే మాహేశ్వరీ శబ్దం చేత పిలుస్తారు. అనుగ్రహించిందనుకోండి, సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణ. లలితా సహస్రంలో లేదు, 5 పనులు చేస్తోందని చెప్తున్నారు. పంచకృత్య పరాయణ 5 చేస్తూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహం. అనుగ్రహించిందనుకోండి, మాయా అన్న అవనిక పైకెత్తేస్తుంది. పైకెత్తేస్తే శివుడు కనపడతాడు. ఆయనే నేను, ఆయనే నేను, నేనే ఆయన. తత్ ఆయన, త్వం అది, అసి అయ్యున్నది. తత్ త్వం అసి, ఇదే అది అయ్యున్నది. 2 వేరు కాదు, 2 ఒక్కటే. మాయ పోయింది, పోగానే అదే ఇది అని తెలిసిపోయింది. ఇన్ని ఎక్కడో చూశానండి, ఎక్కడో చూశానండి, ఎక్కడో చూశానండి అని కొట్టుకుంటున్నాడు ఏదో చిన్న చిత్రపటం పట్టుకుని. ఆయన ఎక్కడ చూశారో మీకు గుర్తు తెచ్చుకోవాలంటే గుండు, పిలక, అలాగే బొట్టు, అంతే. ఇక్కడి నుంచి లాల్చీ కాదు, ఓ రంగు చొక్కా, కింద ఓ ప్యాంటు, వెడుతున్నప్పుడు ఓ మోటార్ సైకిలు. గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ ప్రవచనం చేస్తున్న ఆయనే నేను ఆఫీస్కి వెళ్తూ ఇలా ఉన్నాడు. తత్వం అసి, అదే ఇది అయి ఉన్నది. అక్కడ వేరనుకున్నవాడు, ఇక్కడ ఇంకొకడు అనుకున్నవాడు 2 కాదు, 2 ఒకటే. అదే ఇది అయి ఉన్నది. జీవుడే బ్రహ్మమయ్యి ఉన్నాడు. అప్పుడు ఈ జీవుడు ఈ బ్రహ్మముతో కలిసి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఆమె అనుగ్రహించింది అంటారు. సదాశివశక్తిగా తెరపైకెత్తుతుంది. అది పంచకృత్య పరాయణ. అలా దాచి మాయలో తిప్పగలిగిన శక్తి స్వరూపమైన అమ్మవారు ఎవరున్నారో ఆ తల్లి మాహేశ్వరి. ఇన్ని కోట్ల బ్రహ్మాండములను తిప్పుతూ ఉంటుంది. అనుగ్రహం కలిగిందా మోక్షం ఇచ్చేస్తుంది. అటువంటి మాహేశ్వరి ప్రత్యక్షంగా ఇదిగో ఇక్కడ నాకు కనపడుతోంది. అంతటి అపార శక్తివంతురాల్ని నేను ఇదిగో ఇక్కడ చూస్తున్నాను. కాబట్టి నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరి. ప్రాళేయాచల వంశ పావనకరీ. ఆ తల్లి హిమవంతుని యొక్క వంశాన్నంతటినీ కూడా పావనం చేసింది. ఎందుకని అంటే ఆమె యందు ఒక లక్షణం ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఏ ఇంట్లో ఆడపిల్లైనా అమ్మవారే, అందులో ఏం సందేహం లేదు. ఏ ఇంటిలో ఆడపిల్లైనా అమ్మవారే. అందుకే సీతా కళ్యాణంలో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచన చేసినప్పుడు జనక మహారాజు గారు ఇయం సీత అంటారు. ఇయం ఈమె, నా కూతురైనా అంతే. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ. ఏ ఇంట పుట్టిన ఆడపిల్లనైనా నారాయణమూర్తికే చెందుతోంది. లక్ష్మి ఇక్కడ పుట్టి అక్కడికెడుతోంది. ఆడపిల్ల అక్కడికెడుతుంది, వెళ్ళి అక్కడ ఉద్ధరిస్తుంది, నన్ను ఉద్ధరిస్తుంది. ఆడపిల్ల ఆడది అంటే ఏదో తక్కువ చేసి మాట్లాడడం అని అనుకోకూడదు. లక్ష్మి అని దాని అర్థం. ఆడపిల్ల నారాయణుణ్ణి చేరుతుంది, నిత్యానపాయని విడిచి ఉండదు అని. కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేస్తోంది, ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. అడగాలి కానీ ఆమె కూతురుగా వస్తోంది. నిజంగా చెప్పాలంటే అడగకపోయినా ఏదో జన్మజన్మాంతర అదృష్టం చేత ఆడపిల్ల రూపంలో అమ్మవారే వస్తుంది. అసలు నిజంగానండి ఆడపిల్ల ఆనందంలో అమ్మవారి ఆనందం కనపడుతుంది. మగపిల్లవాడిని సంతోషపెట్టాలంటే చాలా కష్టం, ఆడపిల్లని సంతోషపెట్టాలంటే చాలా తేలిక. ఓ తిలకం సీసా, ఓ కాటికి డబ్బా, ఓ పౌడర్ డబ్బా, జడకి పెట్టుకుని 2 జటాబంధనాలు, ఓ దువ్వెన, ఇంత పసుపు, ఇంత కుంకం, ఇన్ని గాజులు ఓ డబ్బాలో వేసి ఇచ్చారనుకోండి, ఆ ముఖం వంక చూడండి ఒకసారి. చిత్రం ఏంటంటే ఇదేదో సువాసిని అయి పెద్దవాళ్ళు అయ్యి ఉండక్కల్లా చిన్న పిల్లకి ఇవ్వండి ఆ డబ్బా, ఎంత ఆనందపడిపోతుందో. అమ్మవారి లక్షణం ఆ ప్రేమకి పరవశించిపోతారు. అది ఆఖరికి గిల్టు బంగారం అన్నది కూడా వాళ్ళకి అక్కర్లా, అంత పొంగిపోతారు. అది పరదేవత లక్షణం. ఆమె అలా కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి వచ్చింది దాక్షాయిణి.
అలాగే భృగు మహర్షికి వచ్చింది భార్గవి, హిమవంతుడికి కూతురై వచ్చింది హైమవతి, ఆకాశరాజుకి కూతురై వచ్చింది పద్మావతి. ఇలా ఎంతోమందికి కూతురుగా వచ్చింది. జనక మహారాజుకి కూతురుగా వచ్చింది సీతమ్మ. ఒకప్పుడు కుండిన దేశాధిపతి భీష్మకుడికి కూతురుగా వచ్చింది రుక్మిణి. ఇవాళ నాకు కూతురుగా వచ్చింది శ్రీవల్లి. ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. అయితే శంకరాచార్యుల వారు ఈ అన్నపూర్ణ సౌజన్యాన్ని పొగుడుతున్నారు. ఏమిటి, ఎందుకు వేసినట్టు ఆ మాట? ప్రాళేయా చల్లవంశ పావనకరి అన్నమాట. హిమవంతుని యొక్క వంశాన్ని పావనం చేశావమ్మా అంటున్నారు. ఏమిటి పావనం చేయడం? ఆమె పుట్టినందుకు వంశం పావనం అవలా? అంత గొప్ప తల్లి పుడితే అది ఒక ఎత్తు. రెండోది ఏమిటో తెలుసా? అది అన్నపూర్ణ స్తుతి కదా. ఆవిడ ఏం చేస్తుంది? అందరికీ అన్నం పెడుతుంది. సాధారణంగా పిల్ల అన్నం తినకుండా అల్లరి చేస్తోంది అనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? ఏమండి ఇది చూడండి అన్నం తింటలేదు అంటుంది. ఎందుకని? ఆడపిల్ల చటుక్కుని ఓ మొట్టికాయో ఓ వీపు మీద దెబ్బ వేయలేరు, ప్రేమ. అందుకని నాన్నగారిని పిలిస్తే భయపడుతుంది. నాన్నగారు అంటే కొంచెం జంక్ ఉంటుంది కదా, అందుకని పిలిచి ఏమండి అది అన్నం తింటలేదు కొంచెం చెప్పండి, మీరు భయపెట్టండి అంటుంది. తండ్రి గబగబా వస్తాడు. కానీ ఆడపిల్ల కదూ, చూడగానే ప్రేమ పొంగి వస్తుంది. నా తల్లిని ఏమన్నా అంటే ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెళ్ళిపోతుంది బంగారు తల్లి. దాన్ని అండమా? అనలేడు తండ్రి. అప్పుడు ఏం చేస్తాడు? ఎంత పెద్ద మొనగాడైనా బయట ఇక్కడ ఓంగుంటాడు. ఓంగుని గడ్డం పట్టుకుంటాడు. గడ్డం పట్టుకుని నా తల్లి కదూ, అన్నం తినవా? తప్పమ్మా, అన్నం తినకుండా ఉండకూడదమ్మా, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, బంగారు తల్లి అన్నం తినరా అని బతిమాలతాడు. హిమవంతుడు ఇలా బతిమాలాడు. అందుకే కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. హిమవంతుడు అమ్మవారి గడ్డం పట్టుకొని, హైమవతి హిమవంతుని కుమార్తె కదా, ఇలా గడ్డం పట్టుకొని నా తల్లి కదూ అన్నం తినవా, అమ్మ అన్నం తినవా, బంగారు తల్లి కదూ అల్లరి చేయకూడదు, బొజ్జ నిండకపోతే ఆకలేస్తుందమ్మా, అన్నం తినమ్మా అన్నాడు. ఎవరిని? అందరికీ అన్నం పెట్టే తల్లికి. అందరికీ అన్నం ఆవిడ పెడుతుంది అన్నపూర్ణమ్మ. అందరికీ అన్నం పెట్టే తల్లికి అన్నం పెడతానంటున్నాడు హిమవంతుడు. ఆయన జన్మధన్యం అవలా? ఆయన కూడా నిజానికి ఎవరి వలన అన్నం తింటున్నాడు? ఆవిడ వలనే అన్నం తింటున్నాడు. కానీ కూతురుగా వచ్చేటప్పటికి ప్రేమ కప్పేసింది తత్వాన్ని. వెళ్ళేమన్నాడు? ఇలా గడ్డం పట్టుకుని మా బంగారు తల్లి అన్నం తినమ్మా, అమ్మ పెట్టిందమ్మా, అమ్మ పెట్టిందా, ఇంత ఇచ్చాడా? వీళ్ళ అన్నం పెట్టేవాళ్ళు, ఆవిడ అన్నం పెట్టేది లోకాలకి. లోకాలకి అన్నం పెట్టే తల్లికి అన్నం పెట్టగలిగిన మనగాడు ఉండడు. అందుకే అన్నపూర్ణ గొప్పతనం ఏమిటో తెలుసా? ఆవిడ నైవేద్యాన్ని కోరుకోవడం కన్నా ఆవిడ పెట్టడాన్ని కోరుకుంటుంది. మిగిలిన రూపాల్లో మీరు నైవేద్యం పెడితే ఒక ఉపచారం సంతోషిస్తుందని చెప్పచ్చు. అన్నపూర్ణ విషయంలో ఏమిటో తెలుసా? మీరు ఒక పాయస పాత్ర తీసుకొచ్చి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టడం కాదు, దర్భలతో కట్టినటువంటి ముడి, ఆ గుత్తి అమ్మవారి చేతి మించి పాయస పాత్ర మీద వేయించి దాన్ని మీరు అందరికీ పెట్టారని కూడా ఆవిడ సంతోషిస్తుంది. ఇక్కడ పెట్టడం ప్రధానం, అంతేగాని పిల్లలు పెడితే ఆవిడ ఎందుకు తింటుంది? తింటుంది, ప్రేమే. కానీ పిల్లలకి పెట్టడం ఇష్టం అన్నపూర్ణగా. అందుకే అన్నపూర్ణ చాలా సౌజన్యముతో కూడుకున్న రూపం. కాబట్టి అందరికీ పెట్టడం ఆవిడికి ఇష్టమైతే నీకు పెడతాను తినమని హిమవంతుడు అంటున్నాడు. ఎందుకని? కూతురని. గిరులలోనొక్క గిరినైన నా పేరు విలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. ఏముందమ్మా, నేను కొండల్లో ఓ కొండని, కానీ నా పేరు శాశ్వతంగా ఉండిపోయింది హిమవంతుడన్న పేరు. ఎందుకని? హైమవతివై నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు నా కూతురు అయ్యావు కాబట్టి నా పేరు శాశ్వతత్వాన్ని పొందింది. ప్రాళేయా చల్లవంశ పావనకరి. అంతేనా? ఏ తల్లి సమస్త మంగళస్వరూపములకు ఆలవాలమో అటువంటి తల్లి ఆ ఇంట తిరిగింది. ఆ అమ్మవారు తిరగాలని, ఆ పిల్ల రూపంలో తిరగాలని, గాజులు వేసుకోవాలని తపించిపోతాడు ఎవరైనా. ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటారు. ఆడపిల్ల ఇంట్లో పుట్టలేదనుకోండి, ఎప్పుడు పూర్తిగా సంతోషిస్తారు? ఆడపిల్ల లేదు, కొడుకులే ఉన్నారు, ఆ మామగారు ఎప్పుడు ఆనందిస్తాడు? అత్తగారి నోటి వెంట కూడా రాలేకపోవచ్చు, కానీ ఆ మాట మామగారి నోటి వెంట వస్తుంది. నాకు కూతుళ్ళు లేకపోతే ఏమండి, కూతుర్ని మించిన కోడలు వచ్చిందంటే నిజం. ఆయనకి కూతురైతే
ఒకనాడు దగ్గరుండి ఒకనాడు మామగారింటికి వెళ్ళిపోతుంది. కోడలు ఎక్కడో పుట్టిన పిల్ల మామయ్య గారండి మామయ్య గారండి మామయ్య గారండి అని మామయ్య గారి కోసం వెంటబడి తిరుగుతోంది. నాకు కూతురు లేకపోతేనే కూతురితో సమానంగా కోడలు లేదా అంటాడు. ఆడపిల్ల ఆ లోటు తీర్చగలదు. అది సాక్షాత్తు ఎటువంటి తల్లి? కమనీయ మోహన కరభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే. ఆ తల్లి సాక్షాత్తు లోకములను కన్నటువంటి తల్లి. అటువంటి తల్లి నాకు కుమార్తెగా వచ్చింది అని మేనకాదేవి ఎంత పొంగిపోయిందో. నిజంగా పొంగిపోయి తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే, అబల కరుణించి ఏ తెంచనను చుదిగిచి కౌగిలించెను మేనక గౌరి చూచి. ఆ పిల్ల ఇంట్లో ఆడుకుంటుంటే బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే. అందులో చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మవారి ఆనందం అంతా పిల్లలో కనపడుతుంది. తాత 4 గాజులు ఇచ్చారనుకోండి, తాత నాకు గాజులు వేశారు, తాత నాకు తిలకం తెచ్చాడు, తాత నాకు పౌడర్ ఇచ్చాడు, ఎంత పొంగిపోతుందో మా తల్లి. ఆ మనవరాలు ఎంత సంతోషమో, ఆ కూతురికి ఎంత సంతోషమో. అందుకే మేనకాదేవి పొంగిపోయిందంతే నిజంగా. భూరి లోకైక విభూతి దారుని వచ్చే మంగళపావన గంగ వచ్చే. ఆమె కానిదేముంది లోకంలో? అన్నీ ఆవిడ రూపంలో వచ్చే మా ఇంట మా ఇల్లు తరించిపోలా. అందుకే నేను ఇంత ఆనందపడిపోతున్నానండి. ఆయన ఆ హిమవంతుడు పార్వతీదేవి వాళ్ళింట పుట్టినప్పుడు నరదేవాసుర పూజితాంగ్రియుగళ నారాయణి శాంకరి కరుణాపూరిత మానస త్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిత యోగిని తరుణి అగమవందిత తల్లి భగవతి జగన్మోహిని అని పిలిచాడు. అనుగ్రహించి వరమిచ్చి కూతురుగా వచ్చావు. అమ్మా, లోకములందరి చేత నమస్కరింపబడతాయి నీ పాదాలు. నువ్వు అలా నడిచి వెడుతుంటే రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ అలా నడిచి వెడుతూ ఉంటే దేవతలందరూ నమస్కారాలు చేస్తుంటే చిలికెత్తలు చెప్తారట, అమ్మా కొంచెం పక్కకి రా, అది దేవేంద్రుడి కిరీటం మణులతో ఉంటుంది, పాదాలకు తగులుతుందేమో, మురుసుకుంటుంది అని. ఆ మణుల కాంతులతో నీరాజనాలు పొందుతుంటుంది ఆ పాదాలు. అటువంటి పాదములకు చక్రవర్తులు నమస్కారం చేస్తారు, దేవతా సార్వభౌములు నమస్కారం చేస్తారు, దేవతలు నమస్కరిస్తారు. కానీ ఇవాళ నాన్నగారండి అని హిమవంతుడికి నమస్కారం చేసింది, అమ్మా అని మేనకకి నమస్కారం చేసింది, తపస్సుకు వెళ్ళకమ్మా అని ఉమా అని అనిపించుకుంది. రానా అని హిమవంతుడు ఎత్తుకొని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ప్రేమార చుబుకాన్ని గడ్డాన్ని పుణికాడు. లోకానికంతటికీ అన్నం పెట్టే తల్లికి నేను అన్నం పెడుతున్నానన్నాడు. ఆవిడ అన్నం తినకపోతే ఆయన బెంగెట్టుకున్నాడు. ఆ పిల్ల తపస్సు చేసింది, అపర్ణ ఆకులు కూడా తినడం మానేసింది. అసలు తపస్సుకి వెళ్ళొద్దు ఉమా అంది మేనకాదేవి. ఎందుకు తపస్సుకి వెళ్ళొద్దమ్మా అంటే, అమ్మా తపస్సుకి వెడితే నియమాలుంటాయి బంగారు తల్లి, కడుపు నిండా తినడానికి ఉండదమ్మా, వద్దమ్మా అంది. ఆవిడ తింటుందా, ఇతరులకు పెడుతుందా అన్నపూర్ణగా? ఆవిడ తినదు, అందరికీ పెడుతుంది. అందరికీ పెట్టే తల్లి ఆ ఇంట ఆడపిల్లగా వచ్చింది. ఆ ఇంట ఆడపిల్లగా వస్తే తెలియదా? పార్వతీదేవి అనుగ్రహించిన నాడు హిమవంతుడే అన్నాడు. ఇందాక నేను చెప్పాగా, నరదేవాసుర పూజితంగ్రియుగళా నారాయణి శంకరి అని అమ్మని పిలిచి నమస్కారాలు చేశాడు. కానీ కూతురు అన్న ప్రేమ పొంగిపోయిన నాడు మరిచిపోయాడంతే భగవత్తత్వాన్ని. మరిచిపోయి నా కూతురు అన్నాడు, మా అమ్మాయి అన్నాడు. సమస్త లోకములను శాసించేటటువంటి తల్లి కూతురుగా వచ్చింది. వచ్చినందుకు ఏమయ్యాడు హిమవంతుడు అంటే, పరమశివుడు కదిలి వచ్చాడు. కన్యాదాత గారింటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలిగా, కైలాసాన్ని వదిలి హిమవంతుడి ఇంటికి వచ్చాడు. ఆయన వస్తే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? బ్రహ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు, ఋషులు వచ్చారు, దేవతాగణాలు వచ్చాయి, సమస్తము బయలుదేరి వచ్చేసింది. ఇంతమంది వచ్చారు. పరమశివుడి కాళ్ళు కడిగాడు, కడిగి కన్యాదానం చేశాడు.
మామూలుగా పిల్లని కన్యాదానం చేస్తేనే మయా సహా దశ పూర్వేషాం దశాపరేషాం. ఇక సాక్షాత్ పరమశివుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు పాదోదకాన్ని లోపలకు పుచ్చుకుని తల మీద దల్లుకుని కన్యాదానం చేసినటువంటి హిమవంతుడు ఏమైపోతాడు? జన్మ లేకుండా పోతాడు. హిమాలయాలు లేకుండా పోతే తపస్సు చేసుకునే వాళ్ళకి ఆవాస భూములు ఉండవని త్రికరణ శుద్ధి లేకుండా చేశారు. చేసి ఆయన కనపడకూడని రీతిలో ముందు కనపడితే శివపురాణంలో అయ్య బాబోయ్ శివుడు ఇంత అందంగా ఉన్నాడు కానీ ఎప్పుడైనా దిగంబరుడుగా కనపడతాడేమో అని మనసులో శంకతో కన్యాదానం చేయడం వల్ల అలా ఉండిపోయాడు హిమవంతుడు. పరమశివుడు అంతటి వాడి కాళ్ళు కడిగాడా లేదా? ఇంతమందిని పిలిచి అన్నం పెట్టాడా లేదా? పార్వతీదేవిని కన్యాదానం చేశాడన్న కీర్తి వహించాడా లేదా? ఇప్పటికీ ఎక్కడైనా పార్వతీ కళ్యాణం చేస్తే తప్పకుండా ఎవరిని తలుచుకుంటాం? ప్రవర చెప్పేటప్పుడు హిమవత్శర్మ పుత్రీం, హిమవత్శర్మ గారి యొక్క పుత్రిక అని చెప్తున్నావా లేదా? శాశ్వతమైన కీర్తి వచ్చిందా లేదా? ఆ తర్వాత హిమవంతుడికి ఎంతమంది సంతానమైనా కలిగి ఉండవచ్చు కాక. కొడుకుల వలన కీర్తి వచ్చిందా? ఆడపిల్ల పుట్టినా ఈవిడి వల్ల కీర్తి వచ్చిందా? అంటే అసౌనాసా వంశ స్తుహినగిరి వంశధ్వజపటి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆ హిమవంతుని యొక్క వంశానికంతటికీ కూడా ఆవిడ కీర్తి పతాకమై నిలబడింది. ఆ తల్లి హిమవంతునికి కూతురై పుట్టింది అని. కాబట్టి అమ్మా అన్నం పెట్టే తల్లివి, అన్నం తినమ్మా అని కూడా బతిమాలించుకోగలవు. నీ కారుణ్యానికి హద్దు ఎక్కడుందమ్మా? సౌందర్యరత్న కరీకి కొనసాగింపు. స్తోత్రం అంతా ఒక క్రమంలో వెడుతుంటుంది ఆ శ్లోకం, అంతేగాని ఏది గుర్తొస్తే అది వేయడం ఉండదు. అది శంకరాచార్యుల వారి రచనలో ఉన్నటువంటి గాంభీర్యం. కాబట్టి ప్రాళేయా చల్లవంశపావనకరి కాశీపురాధీశ్వరి, కాశీపట్టణానికి అంతటికీ కూడా ఆమె అధీశ్వరి. ఆమె అలా అన్నం పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు వ్యాస భగవానుడు అంతటి వాడికి కాశీపట్టణంలో అన్నం దొరకపోతే కోపం వచ్చి కాశీని శపిస్తానన్నాడు. శపిస్తానని చెప్పి కమండలంలో నీళ్ళు ఇలా పోసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అన్నపూర్ణ బయటికి వచ్చి ఒక ఇంట్లోంచి అకస్మాత్తుగా బయటికి వచ్చి ఆమె ఎంత గొప్పగా పిలిచిందంటే వేదశాస్త్ర పురాణములకన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి తల్లి, సమస్త వాంగ్మయము చేత ప్రతిపాదింపబడేటటువంటి తల్లి, అయ్యాదిమశక్తి సంయమీవరా రమ్మని సంజ్ఞ చేసే రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటాడు శ్రీనాథుడు. ఆ తల్లి కాశికా పీఠపురాధిరూఢ, ఆమె ఆ కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి. అయ్యాదిమశక్తి, ఆదిశక్తి. ఆమె చేతి రత్నాల గాజులు గల్లుమంటుండగా ఆ వ్యాసుణ్ణి ఇలారా అని, ఓ సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలీల చేసే ఇలారా అని ప్రేమతో పిలిచి ఏమోయ్ అన్నం దొరకలేదని శపించబోతున్నావే కాశీపట్టణాన్ని, ఇది పరమశివుడు పెట్టిన పరీక్షయా? నీకు తెలీదా? కాశీపట్టణానికి నేను అధిపతిని. కాశీపట్టణంలో నా ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా? శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమసగు కాశీపురి ఆతిథ్య వేళలందు. వినవే, ఎరుగవే, ఆతిథ్య వేళలందు నీకు తెలీదా? శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమసగు అభ్యాగతులకు. కాశీపట్టణానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కాశీపట్టణంలో అన్నపూర్ణాస్వరూపంగా శ్రీ విశాలాక్షియే బంగారు పాత్ర పట్టుకుని తెడ్డుతో అన్నాన్ని పెడుతుందయా. ఇది నీకు తెలియదా? శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమొసగు అభ్యాగతులకు కాశికాపురి ఆతిథ్య వేళలందు. కాశికాపట్టణంలో అతిథులు అన్నం తినేటటువంటి వేళ అయ్యేటప్పటికీ వినవే, ఎరుగవే, ఆతిథ్య వేళలందు అభ్యాగతులకు అన్నపూర్ణగా నేను అన్నం పెడతానని తెలియదా అని అన్నం పెట్టింది ఆవిడ వ్యాసుడికి. అందుకే కాశీపురాధీశ్వరి, కాశీపట్టణానికి అధీశ్వరిగా నిలబడినటువంటి ఓ అన్నపూర్ణమ్మ, కాశీ వచ్చానమ్మా. శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి వెళ్ళి అన్నపూర్ణమ్మ ముందు నిలబడి అడుగుతున్న మాట. అందుకని భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మా అన్నపూర్ణ, నాకు భిక్ష పెట్టమ్మా.
అంటే అమ్మవారు నిజంగా శంకరా భిక్ష పెడతానోయ్ అని ఇలా తెడ్డుతో ఎత్తింది అనుకోండి, అని శంకరులు ఎంత గొప్పగా స్తోత్రాన్ని పూర్తి చేస్తారో, అందులో శంకరుల ఔదార్యం ఏమిటో, మనం ఎలా బ్రతకాలో శంకరాచార్యులు వారు చెప్పకుండా ఉపదేశం చేశారో మీరు విందురుగండి. ఈ స్తోత్రం పరమశక్తివంతం. చక్కగా అందరూ ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఇది చదువుకుంటే ఎక్కడా అన్నానికి లోటు లేకుండా, ధర్మానికి లోటు లేకుండా, శాంతికి లోటు లేకుండా అందరూ ఆనందంగా ఉంటారు. అందుకే సకాలంలో వర్షాలు పడాలి, పంటలు పండాలి, అందరికీ అన్నం దొరకాలి, సుఖశాంతులతో ఉండాలి అందరూనని ఈ సంవత్సరం ఈ అన్నపూర్ణ స్తుతి మీద వ్యాఖ్యానం చేసి అన్నపూర్ణ స్వరూపాన్నే ప్రధానం చేసుకుని దేవీ నవరాత్రులు నిర్వహించబోతున్నాం కదా మనం ఇక్కడ. కాబట్టి ఇవాళ మొట్టమొదటి శ్లోకాన్ని విజ్ఞాపన చేశాను. రేపు ఆ తల్లే పలికించినంత మేర ఎంత పలికిస్తే అంత పలుకుతాను. మళ్ళీ తిరిగి 6:30 రేపు కలుసుకుందాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.